ఆర్టీసీ తెనాలి డిపోలో ప్రథమంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. హిందూ జాగృతి తెనాలి డిపో ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో శుక్రవారం ప్రథమ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కమిటీ సభ్యులు పి సుబ్బారావు, ఎన్ సుధాకర్, కె బాబు, పిబి బాబు, కుప్పా శ్రీను, డిపోలోని దాదాపు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మరి ముఖ్యంగా మా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన తెనాలి డిపోలో శ్రీరామనవమి చేద్దామనే ఒక మంచి సంకల్పంతో డిపో కమిటీలో కొంతమంది ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా మన తెనాలి డిపోలో ప్రప్రథమంగా చాలా భారీగా రాములవారి కళ్యాణం మన తెనాలి బస్టాండ్లో చేయడం జరిగింది. చాలా ఆనందించదగిన విషయం. ఈ కార్యక్రమానికి ముందు ప్రతి సంవత్సరం కమిటీ వారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఫెస్టివల్స్ అన్నీ మా బస్టాండ్లో చేసుకొని చాలా చక్కటి అందరు కలిసి చక్కటి వాతావరణం, పండుగ వాతావరణంలాగా చేసుకుంటారని భావిస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీకి లీడ్ చేసిన సుబ్బారావు, సుధాకర్, ఈరయ్య బాబు, మిగిలిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30కి హనుమాన్ చాలీసా కార్యక్రమం, అదేవిధంగా రేపు రాములవారి పట్టాభిషేకం, ఎల్లుండి సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ నిర్ణయించుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ కమిటీ ఎవరు వచ్చినా స్వాగతించి ఒక మంచి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని అందరికీ తెలియజేస్తాను.